యాక్చువల్గా పూర్తి పేరు. ఇది విశాఖలో నిన్న ఈ కార్యక్రమానికి శంకుస్థాపన జరిగింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 1,35,000 కోట్ల లేదా ఇంత కోట్లు అనే నెంబర్ కన్నా కూడా ఆ సంస్థ ఇట్స్ గూగుల్. గూగుల్ అంటే ఇవాళ అతిశయోక్తి కాదు నేను చెప్పేది. 3 ఏళ్ల ఊహొచ్చిన పిల్లాడి దగ్గర నుంచి ఇంకా కంప్యూటర్ కానీ లేకపోతే స్మార్ట్ ఫోన్ కానీ వాడుతున్న ప్రతి ఒక్కళ్ళకి గూగుల్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. అది కరెక్ట్గా ఏం చేస్తుంది, ఆ సెర్చ్ ఇంజిన్ ఏంటి, దాని వెనకాల వ్యవహారం ఏంటి తెలియకపోవచ్చు, కానీ గూగుల్ అనే బ్రాండ్ తెలియని వాళ్ళు ఉండరు ప్రపంచవ్యాప్తంగా. నేను చెప్పేది, నేను గూగుల్నే అడిగాను, జెమినీ అని అడిగితే దాదాపుగా 70 నుంచి 80% వరల్డ్ పాపులేషన్ అంటే 800 కోట్లలో దాదాపు 80% పైగా గూగుల్ ఉపయోగిస్తున్న వాళ్ళ పర్సంటేజ్. సో అంటే ఇంత పెద్ద బ్రాండ్ భారతదేశానికి, అందున ఆంధ్రప్రదేశ్కి, అందులో విశాఖపట్నానికి రావడం అనేది ఇది ఇవాళ చాలామందికి ఓకే గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ వచ్చింది, 1,35,000 కోట్లు పెట్టుబడులు పెడుతోందిట, 1,50,000 ఎంతో ఉద్యోగాలు వస్తాయట. నో, నాట్ దట్ స్మాల్. అదంత చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో ద నెంబర్ 1 సంస్థ అయిన గూగుల్ భారత్కి రావడం ఏ విషయంలో డేటా హబ్ కోసం, అందులో విశాఖను ఎంచుకోవడం అనేది కంప్లీట్గా విశాఖతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చేయబోతోన్న ఒక ఫినామినా ఇది. ఇది అర్థం కావాలంటే ఇంకొన్నేళ్లు వెయిట్ చేయాలి. సరే, నిన్న కమిట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అడిగిన దాని ప్రకారం 2028 సెప్టెంబర్కి దీని ప్రారంభోత్సవం ప్రధానమంత్రి చేతుల మీదుగా. అలాగే ఇదేదో ఒక్క రోజులో గూగుల్తో హలో అండి మీరు ఇక్కడ పెట్టండి అంటే అట్లా అయిపోయింది కాదు. ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ అందిపుచ్చుకుంది. దీనికి ప్రధానంగా కృషి చేసింది లోకేష్. ఆయన గూగుల్ CEO సుందర్ పిచాయిని కలవడం, అంతకుముందు ప్రధానమంత్రిని కలవడము, ఈ రావడానికి కొన్ని పాలసీల్లో మార్పులు తీసుకురావడం. ఎందుకంటే FDIలకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ భారత్లో ఎంతైనా పెట్టచ్చు అన్న గేట్లు తెరిచిన తర్వాత ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మొట్టమొదటిగా పెట్టుబడి పెడుతున్నారు. అలాగే సుందర్ పిచాయ్ గతంలో మాట్లాడినప్పుడు ఆయన విశాఖపట్నం గురించి కానీ ఆంధ్రప్రదేశ్ గురించి కానీ ఎంత గొప్పగా మాట్లాడారు, ప్రధానమంత్రి గారి సపోర్ట్ గురించి ఎంత గొప్పగా మాట్లాడారు. సో ఎవ్రీబడి షుడ్ థ్యాంక్ ఇక్కడ లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, ప్రధానమంత్రి గారికి కానీ. ఇవి అందరి కృషి ఉంది. నిర్మలా సీతారామన్ గారు, అలాగే నేను అశ్విని వైష్ణవ్ ఆయన చక్కగా మాట్లాడారు నిన్న వచ్చి. సో దీని వెనకాల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఇవాళే చెప్పుకోకర్లా. నేను లోకేష్ గారి మాటల్లో దాదాపుగా ఇది క్రియేట్ చేసే ఎకోసిస్టంతో 1,80,000 నుంచి 2 లక్షల ఉద్యోగాలు, దీనికి అనుబంధంగా వచ్చే రంగాలు ఉంటాయి. అక్కడ ఓన్లీ ఏ డేటా హబ్ పెడితే దానికి అనుబంధంగా వచ్చే ఐటీ, అలాగే సోలార్ సిస్టమ్ ఎక్విప్మెంట్కి సంబంధించి సెమీ కండక్టర్స్ హబ్బు, ఇంకా రియల్ ఎస్టేటు, ఇంకా కొన్ని బిజినెస్లు, ఇవన్నీ కలిపి ఒక పెద్ద ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది అక్కడ. సో స్లోగా ఇప్పుడు మనం హైదరాబాద్ నగరాన్ని ఎలా చూస్తున్నామో, సైబరాబాద్ నాట్ హైదరాబాద్, అలాంటి ఒక నగరంగా రూపుదిద్దుకుంటుంది. ఇవాళ రేపో నేను చెప్పట్లేదు, ఎగ్జాగరేట్ చేయట్లేదు. ఇట్ విల్ టేక్ టైమ్, ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. ఓకే. సో తరువాత రిలయన్స్ అంతకు మించి 1,35,000 కోట్లతో గూగుల్ అయితే 1,60,000 కోట్లతో మరింత పెద్ద డేటా సెంటర్కి రిలయన్స్ ఇప్పుడు భూములకు సంబంధించి అక్కడ సర్వే రీసెర్చ్ జరుగుతోంది, సెర్చింగ్. త్వరలో భూముల కేటాయింపు, క్యాబినెట్లో పెట్టడం, ఇవన్నీ జరుగుతాయి. అంటే ఇంకొకటి మొత్తం ఈ డేటా సెంటర్స్ అంతా కలుపుకుని దాదాపు 6.5-7 లక్షల కోట్ల పెద్ద ఎకోసిస్టమ్కి సంబంధించిన పెట్టుబడులు అక్కడ రాబోతున్నాయి. చిన్న విషయం కాదు ఇది. ఏ రాష్ట్రం కూడా, ఐఎమ్ సేయింగ్ దిస్ టుడే, ఏ రాష్ట్రం కూడా భవిష్యత్తులో ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్తో పోటీ పడ్డం అనేది చాలా దూరం. ఎందుకంటే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్, మొన్న నేను చెప్పా గతంలో, అది కూడా ఏషియాలోనే ద బిగ్గెస్ట్ క్వాంటమ్ ఇన్ ఏ వే, ప్రపంచంలోనే క్వాంటమ్ రీసెర్చ్కి సంబంధించిన టెస్ట్ బెడ్స్ అక్కడ ప్రారంభం అవుతున్నాయి. సో దానికి సంబంధించి నీకు ఎక్కడ క్వాంటమ్కి సంబంధించి పరిశోధన చెయ్యాలన్నా ఎవరైనా సరే అమరావతికి రావాల్సిందే. సో క్వాంటమ్ కంప్యూటర్, డేటా హబ్స్, సోలార్ హబ్స్, సెమీ కండక్టర్స్, వాట్ నాట్. కానీ చాలామందికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇదేదో ఇవ్వాలనుకుంటే రేపు అయిపోతుందా, లేకపోతే 2 ఏళ్లలో అయిపోతుందా? నో, ఇది టైం పడుతుంది. గూగుల్ డేటా సెంటర్ మాత్రం 2028 సెప్టెంబర్కి ప్రారంభోత్సవానికి గూగులే కమిట్మెంట్ ఇచ్చింది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్గా ఉన్న అదానీ, డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్గా ఉన్న ఎయిర్టెల్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇవాళ టెలికాంలో, వీళ్ళు కలిసి గూగుల్తో పనిచేస్తున్నారు. కాబట్టి ఇది పెద్ద
లేట్ అవ్వదు, ఇంకా ముందే కావాలని చంద్రబాబు అడుగుతున్నారు. నిన్న అశ్విని వైష్ణవ్ అన్నట్టు బుల్లెట్ ట్రైన్స్ విషయంలో ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే హైదరాబాద్ టు అమరావతి టు హైదరాబాదు, అమరావతి టు బెంగళూరు, అమరావతి టు చెన్నై, ఇలా బుల్లెట్ ట్రైన్స్కి సంబంధించిన ప్రతిపాదనలు నిన్న దానికి సంబంధించి అనౌన్స్మెంట్స్ చేశారు. అది కూడా టైం పడుతుంది, కానీ 70 నిమిషాల్లో అమరావతి నుంచి హైదరాబాద్ చేరుకోవడం అంటే కాదు 35 నిమిషాలు అయితే ఇంకా బాగుంటుందని చంద్రబాబు అంటారని. ఎస్, ఇంకొంచెం వేగంగా చేయండి అని కూడా నేను ఆయన అడిగారు. సో రైల్వే జోన్కి సంబంధించిన ఒక ప్రకటన. సో ఇలాంటి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్లో ఆంధ్రప్రదేశ్ ప్రయాణం చేస్తుంటే మనకున్నారు అందరూ సంతోషిస్తారు, కానీ ఒకే ఒక్క వ్యక్తి, ఆ వ్యక్తికి సంబంధించిన పార్టీ, ఆ పార్టీ మనుషులు. దీని మీద కేసులు, ఆ భూములు ఇస్తారా, తక్కువకి ఇస్తారా, రాయితీలు ఇస్తారా, ఇంకోటేమో షెడ్ పెడతారా అంటాడు. తర్వాత ఏమో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి లేదు క్రెడిట్ నాదే అంటారు. అందుకే నేను లోకేష్ గారు అన్నారు, సిసిడి అని పేరు పెట్టారు ఆయన, అదొక డిసీజ్ లాగా. అంటే క్రెడిట్ చోరీకి సంబంధించిన ఆయన వస్తాడు రేపు పొద్దున్న, నాకే కావాలి క్రెడిట్ అంటాడు ఆయన. భయ్యా మాది గూగుల్, జీ అంటే మీది గొడ్డలి, గూగుల్ గొడ్డలి, చాలా తేడా ఉంది, బోత్ ఆర్ నాట్ ద సేమ్ అని నేను ఒక మాట అన్నారు లోకేష్. సో నిజంగానే అంటే రప్పాలు, కత్తులు, లేకపోతే అరాచకాలు, జైళ్ళు, కేసులు, లేకపోతే గంజాయిలు, ఇదంతా ఒక పక్కన, అది పెద్ద పార్టీ కాకపోయినా ఎంతో కొంత ఒక మచ్చలాగా. ద అదర్ సైడ్ ఐ వాంట్ టు డిస్కస్ పాజిటివ్ టుడే. సో అదర్ సైడ్ గూగుల్, లేకపోతే ఇంకా సిఫీ అనే సంస్థ ద్వారా ఫేస్బుక్ వస్తుంది. అంటే మెటా అనే ఒక పెద్ద సంస్థ ఈ సీ కేబులింగ్ ఏదైతే వైజాగ్ సముద్రం నుంచి దాదాపుగా ప్రపంచ టెక్నాలజీని కనెక్ట్ చేసే సీ కేబులింగ్ వ్యవస్థలో అవి కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ద ఫేస్ ఆఫ్ విశాఖపట్నం, అందుకే దాన్ని ఏఐ పట్నం అన్నారు నిన్న అశ్విని వైష్ణవ్. విశాఖపట్నం కాదు, ఫ్యూచర్లో ఇది ఏఐ పట్నం అని. ద ఫేస్ ఆఫ్ వైజాగ్ అండ్ ద ఫేస్ ఆఫ్ ఏపీ, ఎనీవే ద ఫేస్ ఆఫ్ ఇండియా ఏఐ విషయంలో. ఎందుకంటే ఏ టెక్నాలజీనన్నా ఎవరు ముందు అందిపుచ్చుకుంటారో వాళ్ళే మాస్టర్స్ అవుతారు, అందులో వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారు. ఆల్రెడీ ఏఏలో భారీ పెట్టుబడులు అమెరికాలో పెట్టేస్తున్నారు, అసలు మనం దగ్గరగా కూడా లేము. కానీ చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది. సరే, ఇంక సంక్షోభంలో రాజకీయాలు చేసే పార్టీ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ దాని మీద నేను 2 రోజులు మాట్లాడాను. ఎంతో కొంత మా ఇంపాక్ట్ ఉందా లేదా అని నేను పెద్ద క్లెయిమ్ చేసుకోదలుచుకోలేదు, కానీ పరిస్థితుల్లో కొంత ఇవాళ మార్పు అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు సాధారణ స్థితికి, పూర్తిగా అని చెప్పాను కానీ 80 to 90% సాధారణ స్థితికి వచ్చేసింది. ఇవాళ సాయంత్రానికి మేబీ నార్మలైజ్ అయిపోవచ్చు. హైదరాబాద్లో కొంత ఇంకా రావాల్సిన అవసరం ఉంది. సో ఎందుకు చెప్పారంటే ఈ సంక్షోభంలో ప్రతిదాన్ని అవినీతి అద్దంలో చూసుకునే వైసీపీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఆయన హాలిడేకి వెళ్ళారు, సజ్జల గారిని ఇక్కడ పెట్టారు కదా బాధ్యులుగా. ఆయన అంటాడు కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోతుంది ఇందులో. అంటే అవినీతి ఎక్కడ జరుగుతోంది? అవినీతి జరగట్లేదని నేను చెప్పట్లా. కొంతమంది అధికారుల కక్కుర్తి వల్ల, నిర్లిప్తత వల్ల, నిర్లక్ష్యం వల్ల, అమ్ముడుపోవడం వల్ల అది చూడాలి. అంతేగాని మీరు తీసుకొచ్చి ప్రభుత్వానికి కూటమి నేతలు కోట్లు దొబ్బేస్తున్నారు అని ఇది అనేయడమే. అంటే మీరు చేసిన 5 ఏళ్ల విధ్వంసం, స్కాములు, లేకపోతే అవినీతి, కరప్షను, ఇది అందరికీ అదే కళ్ళజోడు పెట్టుకు చూస్తే అలా సజ్జల గారు తీసేయండి. ఆ కళ్ళజోడు తీసి ఈ కళ్ళజోడు పెట్టుకోండి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, లేకపోతే ఐటీ కంపెనీలు, చిన్న బిల్డింగుల్లో ఇప్పుడున్న కంపెనీలు రేపు పెద్ద పెద్ద పార్కులు కట్టబోతున్నాయి. అంటే 20 ఎకరాలు, 25 ఎకరాలు విస్తరించుకోపోతున్నాయి. ఒకసారి ఆ కళ్ళజోడు పెట్టుకుని చూడండి ఏమన్నా. ఇంకా అమరావతి మీద ఎందుకు అంత దుగ్ధ బాధ, మొత్తం అంతా అమరావతికి పెట్టేస్తున్నారు అని.